మన ప్రభువును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న దేవుని బిడ్డలకందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన ఆయన మనల్ని ప్రవేశపెట్టారు. ఈ దినమంతా కూడా సమస్త జ్ఞానమునకు మించిన నా దేవుని యొక్క సమాధానం మీ హృదయాల్ని పరిపాలించాలి. ఈ దినమంతా సమాధానకరమైనటువంటి మార్గాలలో నా ప్రభు తన ఆలోచన చేత మీ కుడి చేతిని పట్టుకుని నడిపించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామా? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని ఈ రోజున నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. 90వ కీర్తన 17వ చరణాన్ని మోషే గారు ఈ యొక్క కీర్తన రాశారు. మనం నిన్నటి రోజున కూడా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడం జరిగింది. అదే వాక్యాన్ని మరలా మనము కంటిన్యూషన్గా మనము ఈరోజు ధ్యానించుకుందాం. 90వ కీర్తన 17వ చరణాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆ మాటలు మీరు ఆలకించండి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క కీర్తనలో దైవజనుడైనటువంటి మోషే గారు ఒక చక్కటి మాట అంటున్నారు. చూడండి, తన హృదయంలో ఒక కోరిక కలిగి ఉన్నాడట. ఏంటి ఆ యొక్క కోరిక అనంటే, మా దేవుని యొక్క ప్రసన్నత అనేది మా మీద ఉండాలి, మా దేవుని యొక్క ప్రసన్నత మా మీద ఉండును గాక అనేసి అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇంగ్లీష్లో ఇదే వాక్య భాగాన్ని నేను చూచినప్పుడు ప్రసన్నత అనే ఆ యొక్క చోట ఇంగ్లీష్లో ఏమని ఉంది అని అంటే ప్లెజర్ అనే మాటను మనం చూస్తాం. నేను నిన్న రోజున చెప్పాను కదా, ప్లెజర్ అనగా ఇంగ్లీష్లో తెలుగులో అర్థం ఏంటి అని అంటే ఇష్టము లేకపోతే ప్రియము అని మనము చెప్పుకోవచ్చు. చూడండి దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటి? ఈ యొక్క వాక్యం ద్వారా వాట్ షుడ్ వి లెర్న్, మనం ఏం నేర్చుకుంటున్నాము అని అంటే మన దైనందిక జీవితాల్లో ఏదో ప్రభుని నమ్ముకున్నాం అనేది కాదు, కానీ మన బ్రతుకుల్లో ఈ రోజున ఈ వాక్యం అనేది మనల్ని ఏమని హెచ్చరిస్తుంది అని అంటే, మన యొక్క జీవితాలు దేవునికి ప్రియముగా ఉండాలి అని, మన దేవుడు మన యందు ఎప్పుడు కూడా ఆయన ఇష్టము కలిగి ఉండాలి అనేసి ఈ యొక్క వాక్య భాగం అనేది మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి, మనం బైబిల్ గ్రంథంలో గడిచినటువంటి దినాన మనం ధ్యానించాం కదా, హనోకు మరణము చూడకుండా ఉండునట్లు దేవుని చేత కొనిపోబడ్డాడని, మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండేననేసి సాక్ష్యం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని గూర్చి కూడా తండ్రి అయినటువంటి దేవుడు మనం ఈ యొక్క కొత్త నిబంధన యొక్క పుస్తకంలో మనం చూచినట్లయితే చూడండి, సువార్తలో మనము 2 చోట్ల మనం గమనిస్తాం. సాక్షాత్తు పరలోకమందున్నటువంటి తండ్రియే తన కుమారుడైనటువంటి క్రీస్తును గూర్చి, యేసయ్యను గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచూ ఉన్నాను అనేసి సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా దేవుని ఇష్టం అనేది మన మీద నిలిచి ఉండాలి అన్న సంగతిని మనం గుర్తించాలి. ఆ దిశగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనము ముందుకు నడిపించబడాల్సిన ఆవశ్యకత మన బ్రతుకుల్లో ఎంతైనా ఉంది. చూడండి దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున నేను దేవునికి మనం ఎప్పుడు ఇష్టలుగా మనం మార్చబడతాం. దేవుని యొక్క ఇష్టము అనేది మన మీద నిలిచి ఉండాలి అని అంటే, మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనకు ఉండవలసినటువంటి అనుభవాలు ఏమిటి అనేసి ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో నుంచి ఒక 3 విషయాల్ని నేను ఈ యొక్క సబ్జెక్ట్లో నుంచి ఒక 3 విషయాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజున ఒక విషయాన్ని మాత్రమే నేను పంచుకుంటాను. ఎప్పుడు దేవుని ఇష్టము లేకపోతే దేవుని ప్రియము అనేది మన మీద నిలిచి ఉంటుంది అని అంటే, చూడండి, ఈ 3 విషయాలు కూడా నేను ఏ పుస్తకంలో నుంచి చెప్తాను అని అంటే, పాత నిబంధన పుస్తకంలో ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి చెప్తాను. అది కూడా ఏ గ్రంథము అని అంటే సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీతాల గ్రంథంలో నుంచి నేను చెప్తాను. ఈ పరమగీతాల పుస్తకంలో చూడండి, నేను చదివినప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి దేవునికి ప్రియంగా మార్చబడాలంటే ఆ యొక్క వ్యక్తికి ఉండవలసినటువంటి అనుభవాలు ఏంటో ఒక 3 విషయాలు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా చూడండి చెప్పడం జరిగింది. ఆ 3 విషయాలు ఈరోజు చెప్పుకోవడం మనకు సమయం చాలదు, కానీ ఒక విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేస్తాను. రేపటి రోజున వీలైతే మరొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎప్పుడు దేవునికి ప్రియముగా మార్చబడతాడు. దేవుని ఇష్టము అనేది ఒక వ్యక్తి మీద నిలిచి ఉండాలి అని అంటే మొట్టమొదటిగా పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే చూడండి, నేను చదువుతాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించండి. నా ప్రియురాల, ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను నేను పోల్చేదను. చూడండి, ఇంకోసారి నేను చదవనా? నా ప్రియురాల, ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను నేను పోల్చెదను అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే సొలొమోను మనకు కనబడుతున్నాడు, రాజు అయినటువంటి సొలొమోను మనకు కనబడుతున్నాడు. ఇక్కడ మరొకరు కూడా మనం చూస్తాం. ఎవరు అని అంటే షోలోమితి అనే ఒక సహోదరిని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ సొలొమోను రాజు ఈ యొక్క షోలోమితిని చూచి ఏమంటున్నారు అని అంటే చూడండి, షోలోమితి వచ్చి ఎవరికి సాదృశ్యమో మనకందరికీ తెలిసినటువంటి విషయాలే. సంఘానికి సాదృశ్యం. సొలొమోను రాజు వచ్చి ఎవరికి సాదృశ్యము అని అంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యం. ఆయన వధువయుడై ఉన్నాడు, మనం ఏమై ఉన్నామంటే వధువై ఉన్నాము. చూడండి, వధువు సంఘాన్ని చూచి యేసు ప్రభుల వారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నా ప్రియురాలవు అంటున్నాడు. షోలోమితిని రాజు అయినటువంటి సొలొమోను చూచి ఏమంటున్నాడంటే, నీవు నా ప్రియురాలవు అని అంటున్నాడు. తర్వాత మరలా ఏమంటున్నాడంటే, నేను నిన్ను పోలిస్తే దేంతో పోలుస్తానంటే వాటితో నేను పోల్చను, గాని ఫరో యొక్క రథ అశ్వములతో ఈ లోకములో నేను పోల్చడానికి చాలా ఉన్నాయి, కానీ ఈ రోజున నేను నిన్ను దేంతో పోల్చాలనుకుంటున్నానంటే సొలొమోను అంటున్నాడు ప్రియురాలితో. ఏమంటున్నాడంటే, ఫరో యొక్క రథ అశ్వములతో నేను పోల్చాలనుకుంటున్నాను, నేను నిన్ను పోలుస్తాను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క షోలోమితి రాజు అయినటువంటి సొలొమోనుకి, ప్రియుడైనటువంటి సొలొమోనుకి ప్రియురాలుగా మార్చబడినట్లు ఈ వాక్యం చెప్తుంది. ప్రియురాలుగా మార్చబడ్డానికి గల కారణం ఏమిటి? ఎందుకు సొలొమోను యొక్క ఇష్టం ఈ యొక్క షోలోమితి మీద నిలిచింది అని అంటే దానికి గల కారణం ఏమిటి అని అంటే అక్కడ వ్రాయబడి ఉన్న మాట, సొలొమోనే అంటున్నాడు, నేను నిన్ను పోలిస్తే ఎవరితో పోలుస్తాను అని అంటే ఫరో యొక్క రథ అశ్వములతో నేను నిన్ను కంపేర్ చేస్తాను, పోలుస్తాను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, అసలు అంటే ఈ యొక్క షోలోమితి రాజుకి ప్రియురాలుగా మార్చబడ్డానికి, రాజు యొక్క ఇష్టం ఆమె మీద నిలిచి ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే ఆమె యొక్క జీవితాన్ని రాజు చూసినప్పుడు, ప్రియుడు చూసినప్పుడు ఎలా ఉంది అని అంటే ఫరో యొక్క రథ అశ్వముల వలె ఉన్నాయి. అందుకే ఆమె ప్రియురాలుగా రాజుకి, ప్రియుడికి మార్చబడింది. దేవుని బిడ్డలారా, ఫరో యొక్క రథ అశ్వములు ఎలా ఉన్నాయి? ఫరో యొక్క రథ అశ్వములను గూర్చి కొద్ది సమయం ఈ రోజున మనం ధ్యానించుకుందాం. ఫరో రథములకు ఉన్నటువంటి గుర్రములతో పోలుస్తున్నాడు. ఫరో యొక్క రథములకున్నటువంటి ఆ యొక్క గుర్రాలతో ఎందుకు పోలుస్తున్నాడు? అసలు ఆ యొక్క గుర్రం, ఫరో యొక్క రథములకున్నటువంటి ఆ యొక్క గుర్రాల యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత ఏంటి అనేసి మనము చూసినట్లయితే దేవుని బిడ్డలారా, చూడండి, మామూలుగా ఈ గుర్రాలు అనేవి ఎక్కువగా ఆ రోజుల్లో దేనికి ఉపయోగించేవారు అని అంటే యుద్ధాలకు ఉపయోగించేటువంటి వాళ్ళు. ఇంకా తర్వాత రెండవదిగా వచ్చేసి ఎక్కడికైనా ఆ రోజుల్లో వెహికల్స్ లేవు కాబట్టి దూర ప్రయాణం చేయనికి గుర్రాలని ఉపయోగించేవాళ్ళు. చూడండి,
యుద్ధాలకు కూడా ఈ గుర్రాలను ఉపయోగించే వాళ్ళు దేనికోసము అని అంటే, ఈ గుర్రములు వచ్చేసి చాలా బలమైనవి. దానికి కొన్న బలము గూర్చి చెప్పాలి అని అంటే చూడండి, ఈ రోజుల్లో ఇంజన్ యొక్క హార్స్ పవర్, ఇంజన్ యొక్క పవర్ని కొలవాలనుకుంటే దేంతో కొలుస్తారు అని అంటే హార్స్ పవర్తో కొలుస్తారు. అంటే అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలారా, అంటే ఇవి ఎంత బలమైనటువంటి జీవులో ఒకసారి మనము దీన్ని బట్టి మనము అర్థం చేసుకోగలుగుతున్నాం. మనము దినవృత్తాంతాల 2వ పుస్తకం 1వ అధ్యాయం 17వ వాక్య భాగంలో కూడా మనం చూసినట్లయితే, సొలొమోను రాజు తన యొక్క రాజ్యాన్ని పరిపాలించేందుకు ఏలుబడిలోకి వచ్చినటువంటి ఆ యొక్క రోజుల్లో మనం చూసినట్లయితే, తన యొక్క రాజ్యానికి ఐగుప్తు దేశం నుండి కొంత వెండి ఇచ్చి, చాలా విలువైన వెండిని ఇచ్చి కొన్ని ఐగుప్తు యొక్క గుర్రాలను కొనుక్కున్నట్లు 2వ దినవృత్తాంతాల పుస్తకం 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూస్తాం. అంటే దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి గుర్రాలు చూడండి ఇంకా ప్రత్యేకమైనవి, అవి చాలా బలము కలిగినవట. ఫరో మాత్రమే రథం ఎక్కుతాడు. ఆ యొక్క రథానికి, ఫరో రథ అశ్వమునకు ఎన్ని గుర్రాలు ఉంటాయి అని అంటే 8 గుర్రాలు ఉంటాయి. 8. ఈ యొక్క ప్రియుడు తన ప్రియురాల్ని ఫరో యొక్క రథ అశ్వములతో ఎందుకు పోలుస్తున్నాడు అని అంటే, అవి బలమైన జీవులు అయి ఉన్నప్పటికీ తన యజమానుడైనటువంటి యొక్క ఫరో తన యొక్క రథాలకి వాటిని కట్టినప్పుడు చూడండి, 8 గుర్రాలు వాటికి ఎంతో బలం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ 8 గుర్రాలకు వాటి సొంత ఆలోచనలు అవి కలిగి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఫరో తన యొక్క రథానికి ఆ గుర్రాల్ని కడతారో, అవి బలము కలిగి ఉన్నప్పటికీ, వాటికి సొంత ఆలోచనలు ఉన్నప్పటికీ, అవి ఆ గుర్రాలు ఏం చేస్తాయి అని అంటే తన బలాన్ని పక్కన పెట్టి, అలాగనే తన యొక్క సొంత ఆలోచనలు పక్కన పెట్టి అవన్నీ ఆ 8 గుర్రాలు ఒక ఏకదాటికి వచ్చి చూడండి ఆ యొక్క ఫరోని క్షేమంగా ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనో అక్కడికి తీసుకుని వెళ్తాయి. అంటే ఈ ఫరో యొక్క రథ అశ్వములలో మనం ఏం చూస్తున్నాము అని అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఐక్యతను మనం చూస్తున్నాం. చూడండి, అంటే ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా మనం దేవునికి ప్రియులుగా మనం మార్చబడాలి అని అంటే, ఈ రోజున ఇక్కడ మన బ్రతుకుల్లో మనకు కూడా ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏమిటి అని అంటే, ఐక్యత అనేది మన జీవితాల్లో మనం ఉండాలి. ఐక్యత అనేది మన జీవితంలో ఉండాలి. బైబిల్లో 133వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తాం కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడట. ఎక్కడ ఆశీర్వాదం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఎక్కడ దేవుని జీవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఎక్కడ అయితే ఐక్యత ఉందో అక్కడ ఆశీర్వాదం ఉండవలని, దేవుని జీవం ఉండవలనని ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కుటుంబం ఆశీర్వదించబడాలంటే కుటుంబంలో ఐక్యత ఉండాలి. భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో కావచ్చు. అప్పుడే ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క జీవం ఉంటుంది. సంఘము ఆశీర్వదించబడాలంటే కూడా ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆ సంఘములో కూడా ఏముండాలి అని అంటే ఐక్యత ఉండాలి.
ఐక్యత ఉండాలి. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆది అపోస్తుల సంఘాన్ని గురించి ఏంటంటే, ఆ ఆది అపోస్తుల సంఘములోనట దేవుడే అనుదినం రక్షణ పొందుతున్నటువంటి వారిని చేరుస్తూ ఉండడట. చేర్చుచూ ఉండుట చేత సంఘం ఏంటంటే విస్తరించినట్లుగా మనం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. క్షేమాభివృద్ధి నొందినట్లుగా మనం చూస్తాం. సంఘాన్ని దేవుడే అలాగ విస్తరింపు చేయటం గల కారణాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువ వేయబడక మునుపు వారి మధ్యలో, శిష్యుల మధ్యలో వివాదాలు మనం చూస్తాం. మనం లూకా సువార్త 22వ అధ్యాయం 22వ వాక్య భాగంలో మనం గమనిస్తే ప్రభు బల్ల ఆరాధన జరుగుతుంది. అక్కడ యేసు ప్రభు రొట్టె విరుస్తాడు, ద్రాక్షారసాన్ని వారికి అందిస్తాడు. ఆ సందర్భంలో వారిలో ఒక వివాదం అంట. ఏంటి అనంటే, ఇదిగో నేను గొప్ప అని పదువుల కోసం ప్రాకులాడినటువంటి వ్యక్తులు, యేసు ప్రభు శిష్యులు, తమలో ఎవడు గొప్పవాడు అని వివాదం వారిలో పుట్టెను అనే మాట లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు మరణించిన తర్వాత, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత, యేసు ప్రభు వారి మధ్యలో 40 దినములు పరిచర్య చేసి తర్వాత పరలోకానికి ఆరోహణమైన తర్వాత వారిలో మనం ఏం చూస్తామంటే ఆ వివాదాలు మనం చూడం. వారు ఏక మనస్సు కలిగి, ఐక్యత కలిగి, చూడండి యేసు ప్రభు వారితో ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుకునేటట్లు మేడగదిలో ప్రార్థన చేసుకుని అని చెప్తే, బైబిల్లో ప్రార్థన చేసుకున్నారు అనే మాట లేదండి. ఏం మాట ఉంటుందంటే, ఏక మనసు కలిగి ఎడతెగక వారు దేవునికి ప్రార్థన చేశారనే మాట చూస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావడం, దేవుని చేతిలో వారు గొప్ప ఒక సాధనాలుగా వాడబడడం, ఈ భూలోకాన్ని తలకిందులు చేసేటువంటి వారు ఈ లోకానికి వచ్చారు అని చెప్పేసి వారిని గురించి అనేక మంది గొప్పగా చెప్పుకోవడం మనం చూస్తాం. వారి ద్వారా ఎన్నో అద్భుతాలు, సూచ్యక్రియలు పరిచర్యలో మనం గమనిస్తాం. ఆది అపోస్తుల సంఘాన్ని దేవుడు అంతగా ఆశీర్వదించుటకు గల కారణం ఏంటంటే ఐక్యత. ఈరోజున మన సంఘాల్ని కానివ్వండి, మన కుటుంబాల్ని కానివ్వండి, దేవుడు ఆశీర్వదించాలంటే మన జీవితంలో కూడా ప్రభు చూచేది ఏంటంటే, ఫరో యొక్క రథములకు కట్టబడిన ఆ యొక్క అశ్వములలో ఏ ఐక్యత అయితే ఉందో, వాటికి బలమున్నా, వాటికి సొంత ఆలోచనలున్నా ఒక ధాటికి వస్తున్నాయి. ఆ యొక్క అశ్వాలు, గుర్రాలు ఏంటి దేని మీద కంటే, మనమందరం ఇదిగో మన బలాన్ని పక్కన పెడదాం, మన సొంత ఆలోచనలు పక్కన పెడదాం, మన యజమానుడైన యొక్క ఫరోను క్షేమంగా మనం చేర్చవలసిన యొక్క డెస్టినేషన్, గమ్యానికి మనం చేరుద్దాం. ఈ రోజున నీవు వాడవైనా కావచ్చు, ఈ రోజున నీకు ఎంత డబ్బు బలమైనా ఉండవచ్చు, నీకు ఎంత బంధు బలగమైనా నీకు ఉండవచ్చు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అయితే దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నప్పుడు ఈ రోజున మన బలాలన్నింటినీ పక్కన పెట్టాలండి. ఐక్యత కలిగి మనం ఉండాలి. ఐక్యత కలిగి మనం ఉండాలి. చూడండి, కీర్తన 133వ కీర్తన 34వ కీర్తన 3వ చరణంలో మనం చూసినట్లయితే, చూడండి అక్కడ భక్తుడు దావీదు ఇలా అంటాడు, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. అలాంటి మంచి మాటలండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు మీ వినికిడిలో నా ప్రభు ఫలభరితంగా మార్చునుగాక. యోహాను సువార్త 13:34లో కూడా ఒక మంచి మాట అంటాడు. ఏంటి అంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని కొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, దీన్ని బట్టి మీరు నాకు శిష్యులై ఉంటారు అంటాడు. ఈ రోజున దేవునికి మనం శిష్యులుగా పరిగణించబడాలంటే ఆదివారం మందిరానికి వెళ్తే సరిపోదు.
కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి ఐక్యత కలిగి జీవించాలి. ఇరుగు పొరుగు వారితో ఐక్యత కలిగి జీవించాలి. సంఘములో ఒకరితో ఒకరు మనం ఐక్యత కలిగి జీవించాలి. ఎటువంటి కుల, మత, వర్గ భేదాలనేవి లేకుండా వాటన్నిటిని ప్రక్కన పెట్టాలి. లోకంలో ఉన్నప్పుడు అవి సరిపోతాయి, కానీ ఇప్పుడు మనం లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోకి వచ్చాం కదా దేవుని బిడ్డలారా. అప్పుడు మనం దారి తప్పిపోయిన గొర్రెల వలె మనం ఉన్నాం. ఇప్పుడు ఆత్మల కాపరి అయిన దేవుని వైపుకి ఇప్పుడు మళ్లింపబడ్డాం. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 25వ వాక్యంలో ఈ మాటలు అంటాడు పేతురు. ఇప్పుడు ఎలా ఉండాలి అని అంటే, మన బ్రతుకుల్లో విభేదాలు ఉండకూడదు. నువ్వు ఫలానా అని మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు మన సంఘాలు దీవింపబడతాయి, మన కుటుంబాలు దీవింపబడతాయి. ఈ రోజున అన్ని విషయాల్లో దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. చూడండి, ఇక్కడ షలోమితిని చూచి ప్రియుడు అంటున్నాడు, నా ప్రియురాలా అని. ఎందుకు ప్రియురాలా అని పిలుస్తున్నాడు? షలోమితి మీద ఎందుకు షలోమితి మీద ఎందుకు రాజు యొక్క ఇష్టం అనేది, ప్రియుడి యొక్క ఇష్టం అనేది నిలిచింది అని అంటే కారణం ఏమిటి అని అంటే, దేవుని బిడ్డలారా చూడండి, దేనితో పోలుస్తున్నాడంటే ఫరో యొక్క రథ అశ్వములతో. ఆ అశ్వముల యొక్క ప్రత్యేకత ఏంటంటే, బలమున్న, సొంత ఆలోచనలున్న 8 గుర్రాలు ఒకే ఆలోచనకు వస్తున్నాయి. ఏంటి ఆలోచన అంటే, మా యజమాని క్షేమంగా తీసుకుని వెళ్ళాలి. కాబట్టి ఐక్యత కలిగి మనం కూడా ఉన్నప్పుడు ఆ ఐక్యత ద్వారానే మనం దేవునికి ప్రియులుగా మార్చబడతాం. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఇంతవరకు మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మేము మీకు ప్రియులుగా మార్చబడాలంటే ఫరో యొక్క రథ అశ్వముల వలె మేము ఐక్యత కలిగి ఉండాలని ప్రభువా, మాకెంత బలం ఉన్నా, మాకెంత జ్ఞానం ఉన్నా, ఈ రోజున మా జీవితంలో ప్రభువా తండ్రి మాకు ఎన్ని ఆలోచనలు ఉన్నా తండ్రి నా యేసయ్య, మేము ఐక్యత కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి జీవించినప్పుడే మా కుటుంబాల్లో ఆశీర్వాదం కలుగుతుందని నా తండ్రి, గర్వానికి మేము చోటు ఇవ్వకూడదని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. చెప్పబడిన ఈ వాక్కులు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయమని యేసు పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.